వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో పోషకాలు ఉండే మునగాకు కారపొడి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఎలాంటి చేదు లేకుండా పర్ఫెక్ట్గా ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక ముద్ద ఇవి కలుపుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక స్పూన్ కారపొడి, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదు లేకుండా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి. ఒక్కసారి స్కిప్ చేయకుండా వీడియోని తప్పకుండా చూసి వీడియోని ఒక్కసారి ట్రై చేయండి. రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఇక్కడ మునగాకు అనేది మంచిగా శుభ్రంగా గిల్లుకోవాలి. గిల్లుకొని కడిగేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి. నీడలోనే ఆరబెట్టుకున్నది ఒక కప్పు. ఎండుమిరపకాయలు అనేవి ఒక 15 దాకా తీసుకున్నాను, 15 లేక 12 అలా తుంచుకోండి. వెల్లుల్లిపాయలు అనేవి ఒక 10 పొట్టు తీసి పెట్టుకోండి. ఒక స్పూను మినప్పప్పు, 2 స్పూన్లు శనగపప్పు, ఒక స్పూను జీలకర్ర. చింతపండు కూడా మీకు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు, మాకు ఎందుకో ఇష్టం ఉండదు. ఒకసారి చింతపండు లేకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి, అంతే, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసుకుని అది కాగిన తర్వాత దాంట్లో జీలకర్ర కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. నేను అక్కడ ధనియాలు అనేది చూపించలేదండి, ఇక్కడ వేస్తాను. ధనియాలు కూడా వేసుకోండి, చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది రెసిపీకి. ఇక్కడ చూసారా, చిన్న కప్పు నిండా ధనియాలు వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయండి. ఇలా వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుంది. పప్పులు మాడకుండా వేయించుకుంటేనే ఆ కారపొడికి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మంచిగా వేగాయి కదండి. ఇక్కడ మనం తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది, ఇంకా ఎక్కువ వేయద్దు అసలు. ఇలా నీట్గా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. అస్సలు చేదనేది ఉండదండి. మునగాకు కొమ్మల్లాగా ఉంటాయి కదా, వాటిని కూడా తుంచేసుకోండి, వాటి వల్ల చేదు వస్తుంది. కొంతమంది పిల్లలు పెట్టినప్పుడు కానీ పెద్దవాళ్ళు కానీ లైక్ చేయరు, కొంచెం చేదు అనేది ఉంటుంది అనేసి. అలా లేకుండా ఓన్లీ ఆకు వరకే వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పప్పు దినుసులు అనేవి మాడకుండా చూసుకోవాలి. ఈ కారపొడికి అదే మంచిగా మాడకుండా కలుపుకుంటూ వేయించుకుంటే కారపొడి రుచే వేరు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా మంచిగా వేగిపోవాలి. ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆకు అనేది శుభ్రం చేసుకున్నాం కదండి, మునగాకుని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ అనేది పెట్టేసుకోండి. ఆకు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఆకును కూడా. మంచిగా వేగిపోవాలండి, అప్పుడే కారపొడి అనేది రెడీ అవుతుంది. లేకపోతే ముద్ద ముద్దగా ఉండిపోతుంది. మనం వేయించేదాన్ని బట్టే ఉంటుంది కారపొడి అనేది. మీకు ఒకవేళ మాడిపోతే అని ఇబ్బంది ఉంటే ఒక్కొక్కటి వేయించుకున్న తర్వాత మునగాకు సపరేట్గా వేయించుకోండి. లేదు మేము వేయించుకోగలుగుతాం అనుకుంటే ఈ విధంగా నేను చూపించిన ప్రాసెస్ విధంగా చేసుకోండి, అంతే. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఆకుని మంచిగా వేంపుకుంటే దాంట్లో ఉన్న చేదు అలాంటిది ఏమైనా ఉన్నా కూడా పోతుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారా ఎంత మంచిగా వేగిపోయిందో. ఇప్పుడు అనేది చూసారా, ఇట్లా మనం స్పూన్తో అంటే కిందకి పడిపోవాలి, అంత ఇదిగా మంచిగా వేగాలి ఆకు కూడా. అప్పుడే మంచి కారపొడి అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా మంచిగా వేగిపోయింది కదండి ఆకు కూడా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. చూసారా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నదంతా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని ఇలా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తున్నాను కదండి, అక్కడక్కడ పలుకుగా ఉంది. ఇట్లా ఉంటేనే కారపొడికి చాలా టేస్ట్ ఉంటుంది. మనం తినేటప్పుడు తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.